అపూర్వ, రత్నం ఇంకొకతను హాస్పిటల్‌కి వస్తారు. రత్నం ఇంకొకతను అయితే ఒకరు సిస్టర్ వేషంలో, ఇంకొకరు కాంపౌండర్ వేషంలో ఉంటారు. ఇక అపూర్వ నేరుగా నన్ను ఆ శారద ఉన్న ఐసీయూ గదిలోకి తీసుకువెళ్ళండి. ఆ శారద కళ్ళు తెరిచి నిజం చెప్పే లోపల మనం దాన్ని చంపేయాలి. అది నోరు తెరిచి నిజం చెప్పకూడదు. ఇదిగో నన్ను ఈ స్ట్రక్చర్‌పై పడుకోబెట్టి ఎవరికీ ఎలాంటి డౌట్ రాకుండా ఆ శారద ఉన్న గదిలోకి తీసుకువెళ్ళండి. కానివ్వండి, కానివ్వండి అని స్ట్రక్చర్‌పై పడుకుంటుంది. ఇక రత్నం వాళ్ళు ఇద్దరు కూడా అలా నర్సు వేషాలు వేసుకొని అపూర్వని దుప్పటి కప్పేసి తీసుకువెళ్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఇంకొక సిస్టర్ గగన్ వాళ్ళ దగ్గరికొచ్చి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకురండి అని చెప్పటంతో నేను తీసుకువస్తాను అని భూమి ఆ ప్రిస్క్రిప్షన్‌ని తీసుకుంటుంది. అవసరం లేదు, మా అమ్మకి నేనే టాబ్లెట్లు తీసుకువస్తాను అని భూమి చేతిలో ఉన్న ప్రిస్క్రిప్షన్‌ని గగన్ లాక్కొని వెళ్తూ ఉంటే, బావా ఆగు నేను వస్తాను అని గగన్ వెనకాలే భూమి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ అక్కడే స్ట్రక్చర్‌పై పడుకొని ఉంటుంది. రత్నం పక్కనే ఉంటుంది. గగన్ అపూర్వ పక్క నుండి వెళ్తూ ఉన్నా కూడా గమనించుకోడు. "ఆ! వాళ్ళు వెళ్ళిపోయారు. తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళండి" అని అపూర్వ చెప్తుంది. అలా గగన్, భూమి ఇద్దరు మందుల కోసం వెళ్ళటంతో అపూర్వ, రత్నం ఇక ఐసీయూలో ఉన్న శారద దగ్గరికి వెళ్తారు. "ఆ ఇంజెక్షన్ ఇవ్వవే రత్నం, త్వరగా ఇవ్వు" అని తొందర పెడుతూ ఉంటే పొరపాటున రత్నం మందు ఉన్న ఆ విషం బాటిల్‌ని కింద పడేస్తుంది. "అయ్యో! కింద పడిపోయిందమ్మా" అని చెప్పటంతో "వెతుకు, వెతుకు, త్వరగా వెతుకు" అని అపూర్వ అంటుంది. అది కాస్త బెడ్ కిందకి ఎక్కడో పడిపోవటం వల్ల రత్నం వెతుకుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే భూమి లోపలికి వస్తూ ఉంటుంది. "అబ్బా! ఏంటే నువ్వేమో ఇవ్వటం లేదు, త్వరగానే వాళ్ళు వచ్చేస్తారే" అని అపూర్వ అంటుంటే అప్పుడే ఇదంతా గమనించుకుంటున్న కాంపౌండర్ "మేడం, మేడం ఆ భూమి వచ్చేస్తుందని" చెప్పటంతో ఇక వాళ్ళందరూ దాక్కొని ఉంటారు. అపూర్వ అక్కడే ఒక పరదా పక్కన దాక్కొని ఉంటుంది. భూమి శారద దగ్గరికి వచ్చి అక్కడ మర్చిపోయిన ఏదో ఒక వస్తువు తీసుకొని వెళ్తూ మళ్ళీ ఒక్క క్షణం ఆగిపోతుంది. పరదా కిందగా శారీ కనిపిస్తూ ఉంటుంది. అలా అపూర్వ శారీ కనిపించటంతో భూమికి డౌట్ వచ్చేసి అక్కడ ఉన్న సెలైన్ పెట్టే స్టాండు కర్రను పట్టుకొని "ఎవరు మీరు? ఎవరు మీరు?" అంటూ దగ్గరికి వస్తూ ఉంటుంది. అపూర్వేమో ముఖం చూపించకుండా దాక్కొని ఉంటుంది. అక్కడ ఎవరో ఉన్నారని మాత్రం భూమికి అర్థమైపోయి ఇక ఆ రాడుని పట్టుకొని దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈ లోపల అపూర్వ తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.